కనుపూరు ఇది గుర్తుందా మీకు? ఒకప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఒక వీడియో పెట్టాం. ఏం పెట్టామంటే ఇల్లు కాలిపోయింది కనుపూరులో, మీరు కొద్దిగా సహాయం చేయండి అని చెప్పేసి మనం వీడియో పెట్టాం. అప్పుడు జనసేన వాళ్ళని, టీడీపీ వారిని మనం అప్పుడు అడిగాం, కొద్దిగా సహాయం చేయండి అని పక్కన అడిగాం. తర్వాత ఏం చేశారంటే కొంతమంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి కొంచెం సహాయం చేయడం, ఇది కొంచెం ఏముందిలే, ఇదంతా కూడా కట్టడం జరిగింది. అంటే ఆ రోజు మనం వీడియో పెట్టిన దానికి ఖచ్చితంగా స్పందన వచ్చింది. అప్పుడు మనం ప్రార్థన చేసి పాషగారిని తీసుకొచ్చి మనం ఇక్కడ శంకుస్థాపన చేసాం రాళ్ళు వరకు. అప్పుడు అక్కగారు లేరు, అక్కగారిది ఇల్లు, ఆ రోజు ఇల్లు కలిపేదని మేము పెట్టాం. అయితే ఎందుకు చూపిస్తున్నానంటే అంతా కట్టారు, వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి ఎంతవరకు అయ్యిందని చెప్పేసి ఎక్కడ దాకా ఆపేశారు. కాకపోతే ఇప్పుడు మనం ఎందుకు మళ్ళీ వీడియో పెడతాం, అయిపోయింది కదరా ఎందుకు పెడతావు అని అడగొచ్చాము. దీనికి గుమ్మాలు లేవు. రెండోది ఏంటంటే పూత పని లేదు చుట్టూ, అంటే ఇంత బాగా కట్టిన ఇంటికి. మూడోది ఏంటంటే చుట్టూ పహారీ లేదు, ఎందుకంటే పాములు ఇవి వస్తాయి కూడా, దానికని పారీ లేదు. ఎందుకు చూపిస్తానంటే చూసారా చుట్టూ కూడా కైలు ఉన్నాయి. దీనికి ఇది చూపిస్తున్నాను. దీనికి ముందు మళ్ళీ మనం వాళ్ళందరినీ చూపించి మాట్లాడదాం. ఇదనమాట ఈ ఒక్క ఇంటికి ఉన్న ప్రాకారాలు చూపించాను. చాలా చక్కగా రేకేయడం జరిగింది, ఇవన్నీ కూడా బాగుంది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దీనికి ఒక తలుపు. ఇది కూడా ఎందుకు పెడతానంటే ఒకప్పుడు తలుపు ఇస్తానన్నవారు ఉన్నారు, మేము కొన్ని రేకులు ఇస్తానని చెప్పారు. ఆ రేకులు ఇస్తానన్నవారు, తలుపులు ఇస్తానన్న వారికి మాత్రం నేను చెప్తున్నాను. దీనికి ఒక డోర్ కావాలి, గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే దీని చుట్టూ కూడా పారీ కావాలి. చూశారు కదా, ఇది చూసిన వాళ్ళు ఖచ్చితంగా సాయం చేయడానికి మాత్రం మీ వంతు మీరు కొంచెం ముందుకు వస్తారని చెప్పేసి నాకు ఆలోచన. ఇది బ్రహ్మాండం కట్టారు. ఇది కట్టించిన సోమిరెడ్డి గారి కోడలకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అందరికీ నమస్కారం, అదేవిధంగా అందరికీ వందనాలు. మన కనుపూరు గ్రామంలో చెప్పాము, ఒకసారి ఇల్లు కాలిపోయింది, పాపం వాళ్ళకి బట్టలన్నీ కాలిపోయినాయి, ఏమీ లేని చెప్పి మనం ఒక వీడియో పెట్టాం. అయితే మనం పెట్టిన తర్వాత టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కలిపి టీడీపీ వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టించారు. ఆధార్ మనం వీడియో వెనక పెడుతున్నాం, అది కూడా చూడండి దాన్ని. అయితే ఇది కూడా ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు దీనికి పూత పనులు కావాలి, రెండోది డోర్ కావాలి. అదేవిధంగా ఈ అక్కగారు ఉన్నారు కదా, ఆ రోజు ఈ అక్కగారి ద్వారా మనం పాస్ గారిని తీసుకొచ్చి ఇంటికి శంకుస్థాపన చేసాం ఆ రోజు. కానీ దేవుని కృప ఏంది, ఇప్పుడు అక్కగారు ఏమడుతుందంటే నువ్వు వచ్చావు వీడియో పెట్టావు, దానివల్ల ఏం ఆదాయమని మొహం మీద అడిగింది. అది కూడా మీకు చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ మనసులో ఉండేది నన్ను అడిగింది. నన్ను అడిగినప్పుడు మీకు కూడా చెప్పాలి. ఎందుకంటే మనం వీడియో పెట్టిన తర్వాత కొంతమంది రేకులు ఇస్తారన్నారు, కొంతమంది తలిపిస్తారన్నారు, మాట అయితే ఇచ్చారు. కానీ మళ్ళీ వాస్తవంగా నేను మిమ్మల్ని అడగలేదు. అయితే ఇప్పుడు నేను అడిగే మాట ఏంటంటే ఖచ్చితంగా దీనికి డోర్ కావాలి, అదేవిధంగా దీనికి చుట్టూ పూత పని చేయాలి, అదేవిధంగా ఇంటికి కట్టించిన ఇంటికి చూశారు కదా, దీనికి మనం పహారీ కట్టాలి. అయితే వాళ్ళు కూడా పని చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా కట్టుకోవచ్చు కదా అని మీరు డౌట్ వచ్చేవారు ఉంటారు, కామెంట్ పెట్టే ఉంటారు. వాళ్ళు కూడా చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా మీ వంతుగా మీరు సహాయం చేసి, అంటే మాట చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, సహాయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఎవరిని సహాయం చేసేవాళ్ళని అడగట్లేదు, సహాయం చేయని వాళ్ళు కూడా అడగట్లేదు దయచేసి. ఎందుకంటే అక్కగారు చెప్పిన మాట ఏంటంటే ఇల్లు కాలిపోయినప్పుడు వాళ్ళ అబ్బాయి ఎందుకు ఈ బ్రతుకు అనేది, అంటే పూర్తిగా కూడా చెప్పట్లేదు, అసలు ఈ బ్రతుకు వద్దనుకుని ఆ స్థితికి వచ్చేసాడంట. కానీ ఏంటంటే ఇప్పుడు కూడా ఇన్ని రోజులు ఉంది, అమ్మాయి గారు వాళ్ళ అమ్మాయిని హాస్పిటల్లో పెట్టినప్పుడు 1,70,000 ఎంతక 1,60,000 ఖర్చు పెట్టారంట. ఏమీ లేని టైంలో, ఇల్లు కాలిపోయిన టైంలో, ఆ స్థితిలో వీళ్ళు ఆ విధంగా నిలబడి ఉన్నారంటే చాలా గొప్పతనం. అవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలి. నేను ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే సరే అది వీళ్ళ భగవంతుడు, వీళ్ళ దయో, లేకపోతే అక్కగారు వల్ల, ఎవరు లేకపోతే మీ వల్ల, లేకపోతే ఎవరి వల్ల తర్వాత సంగతి. ఇల్లు అయితే ఇక్కడ దాకా కట్టడం జరిగింది. మీరు కూడా ఇల్లు ఇక్కడ దాకా కట్టడం జరిగింది. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి గ్రామాల్లో అంటే సంఘాలు కావచ్చు, ఎవరైనా సరే కులంతో మతంతో మనకు పని లేదు, రాజకీయంతో కూడా మనకు పని లేదు. వీలైనంత వరకు మీరు సహాయం చేయడానికి మాత్రమే మీరు ముందుకు రావాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నెంబర్తో పాటుగా అన్నగారి నెంబర్ కూడా ముందు పెడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు పెట్టాడు కదా, ఎంతమంది సాయం చేశారు మీరు అడగొచ్చాము. వాస్తవంగా ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే మీరెవరు కూడా రూపాయి ఇట్లేదు నాకు. ఇప్పుడు అక్కడ డౌట్ ఉండొచ్చుండు, ఎందుకంటే అడగడం కూడా మంచిది దీంట్లో చెప్తాను. ఎందుకంటే మనం పెట్టినప్పుడు ఒక 500 అట్లా సాయం చేసిన వాళ్ళు తప్ప వేలు మనకి ఎవరు ఇంతవరకు సాయం చేయలేదు. మీకు డౌట్ కూడా రావచ్చు, అది ఈ వీడియోతోనే మీకు క్లారిటీ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో సోషల్ మీడియా పెడతారు కదా, చాలా వీడియోలు పెడతారు కదా, చాలా డబ్బులు వస్తాయని మీరు అనుకుంటారేమో. దయచేసి చెప్తున్నాను, మీరు ఏమైనా సాయం చేసేటప్పుడు ఈ ఇంటి కోసం సాయం చేసినప్పుడు వీళ్ళ పేరే చెప్పండి. నేను ఎవరైనా ముసలోళ్ళని చూపించినప్పుడు వాళ్ళ కొరకే చెప్పండి. ఎందుకంటే మీరు వీళ్ళకి ఇచ్చిన డబ్బులు నేను ఏరే వాళ్ళకి ఇవ్వకూడదు, ఏరే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వీళ్ళకి ఇవ్వకూడదు. ఇప్పుడు మనం పెట్టే వీడియో ఏంటంటే వీళ్ళకి సంబంధించి ఇంటికి డోర్ కావాలి, రెండోది ఇంటికి పూత పని కావాలి, ఇలాగా దీనికి పారికలు 3 అడిగాను. ఇంకేమైనా ఉన్నాయమ్మా సమస్యలు మనకి? ఇంకేం మనకి ఓకే, వాళ్ళు కూడా ఏం అడగట్లేదు ఇంటి కోసం.
ఇంత పని చేశారు కాబట్టి మళ్ళా మన టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరైనా వయసుకి ఎవరు చూసినా సరే ఈ మిగతా సహాయం చేయండి. మీ పెద్ద మనసు మీరు సాటుకోండి. వీలైనంత వరకు సహాయం చేయడానికి మాత్రం మీరు ముందుకు రావాలని చెప్పేసి నా వంతు ఆలోచనతో వీడియో పెడుతున్నాను. ఈ వీడియోని షేర్ చేసి అలాగే ఇక్కడున్న అధికారుల దగ్గరికి పంపించిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. ఈ వీడియో కాదు, ఇంతకుముందు పంపించిన వీడియోకి, అలాగే ఈ ఇల్లు కట్టడానికి ఎంతమంది అయితే సహాయపడ్డారో వాళ్ళందరికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రతి వీడియోని షేర్ చేయండి. ఏ కుటుంబం ఆపదలో ఉన్నా, ఎవరికి అవసరం అయినా సరే నాకు ఫోన్ చేయండి. నేను ఏరే వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఈ విధంగా వీడియో పెట్టి మీకు కూడా తెలియజేస్తాను. ఓకే. ముందు అక్కగారు థ్యాంక్స్ చెప్పాలి. ఏం పేరు అక్క నీ పేరు? పద్మ. ఎందుకంటే మన ఇక్కడికి వచ్చి మొట్టమొదటిగా పాస్టర్ గారు పేరు రవి పాస్టర్ గారు ఈ కనుపూరులో ఇల్లు తగలబడిపోయిందని చెప్పేసి మొట్టమొదటిగా మనకి ఆ గ్రూప్లో వీడియో పెట్టాడు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు. తర్వాత అక్కగారికి, తర్వాత అన్నగారికి, ఈ అన్నగారికి, ఇప్పుడు ఏదంటే ఈ అక్కగారికి. ఎందుకు చెప్తానంటే ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి ముందు వందనాలు. అదేవిధంగా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వారు షేర్ చేయండి, అందరికి పంపించండి. లాస్ట్ దాకా వీడియో చూడండి. మిగతా ఇవన్నీ కూడా ప్రాకారాలు చూపించా. అందరికీ నమస్కారం, అందరికీ వందనాలు.